లెమెకు ఒక కుమారుణ్ణి కనెను. అతనికి నోవహు అని పేరు పెట్టాడు. ఈ బాలుడు మన శ్రమలకు ఆదరణ కలిగిస్తాడని అతడు చెప్పాడు. నోవహు పెరిగే కొద్దీ భూమి మీద పాపం పెరుగుతున్నది. అయినప్పటికీ అతని జీవితం ప్రత్యేకమైనదిగా మారబోతోంది. దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: భూమి హింసతో నిండిపోయింది. నేను మహా జలప్రళయాన్ని తెస్తాను. దేవుడు నోవహుకు ఒక గొప్ప ఓడను నిర్మించమని ఆజ్ఞాపించాడు. గోఫెరు చెక్కతో ఆ ఓడను నిర్మించవలెనని చెప్పాడు. నోవహు దేవుని మాటను విశ్వసించాడు. తన కుమారుడులతో కలిసి ఓడ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ప్రజలు నోవహును చూసి నవ్వుకున్నారు. కాని నోవహు దేవుని ఆజ్ఞను నమ్మి తన పనిని కొనసాగించాడు. దేవుడు ప్రతి జంతువులో జంటలను ఓడలోకి తీసుకురమ్మని నోవహుకు చెప్పాడు. భూమి మీద ఉన్న జీవులు ఒక్కొక్కటిగా ఓడవైపు వచ్చాయి. నోవహు, అతని భార్య, అతని కుమారుడు ఉదయం వారి భార్యలు ఓడలో ప్రవేశించారు. దేవుడు స్వయంగా ఓడ తలుపును మూసివేశాడు. ఆకాశ ద్వారాలు తెరచుకున్నాయి. 40 రోజులు మరియు 40 రాత్రులు వర్షం కురిసింది. జలప్రళయం భూమిని కప్పివేసింది. ప్రతి ఎత్తైన కొండ నీటిలో మునిగిపోయింది. దేవుడు చెప్పినట్లు అన్నీ జరిగాయి. ఆదికాండము 6వ అధ్యాయం మనకు పాపం యొక్క ఫలితాన్ని మరియు విధేయత యొక్క శక్తిని తెలియజేస్తుంది. దేవుని మాటను నమ్మిన నోవహు రక్షింపబడ్డాడు. అందరూ ఓడలో ప్రవేశించిన తరువాత దేవుడు స్వయంగా ఓడ తలుపును మూసివేశాడు. 40 రోజుల పాటు మరియు 40 రాత్రుల పాటు భూమి మీద భారీ వర్షం కురిసింది. నీళ్లు భూమి మీద అధికమయ్యాయి. నదులు ఉప్పొంగాయి. భూమి అంతా జలాతో నిండిపోయింది. అత్యున్నతమైన కొండలు కూడా జలప్రళయంలో మునిగిపోయాయి. భూమి మీద ఉన్న ప్రతి జీవి నాశనమైంది. జలాలు పెరుగుతున్న కొద్దీ ఓడ నీటి మీద తేలసాగింది. దేవుడు నోవహు కుటుంబాన్ని కాపాడుతున్నాడు. బయట ప్రపంచం జలప్రళయంలో మునిగిపోతున్నప్పటికీ ఓడలో నోవహు కుటుంబం దేవుని రక్షణలో సురక్షితంగా ఉంది. 150 రోజుల పాటు జలాలు భూమి మీద నిలిచిపోయాయి. ఓడ మాత్రమే జలాలపై తేలుతూ కనిపించింది. తుఫాను ముగిసింది మరియు ఇదిగో మేఘాలలో ఇంద్రధనస్సు ఉంది. నాకు మరియు భూమికి మధ్య ఒక నిబంధన. ఆదికాండము 7వ అధ్యాయం దేవుని తీర్పు మరియు ఆయన రక్షణను మనకు తెలియజేస్తుంది. దేవుని మాటను నమ్మినవారు రక్షింపబడతారు. 40 రోజుల ప్రళయం ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతోంది. మొదట నోవహు ఒక కాకిని పంపెను. తరువాత నోవహు ఒక పావురాన్ని పంపించాడు. కానీ భూమి మీద ఎక్కడా విశ్రాంతి తీసుకునే స్థలం దొరకలేదు. అందుకే ఆ పావురం తిరిగి ఓడకు వచ్చింది. 7 రోజుల తరువాత నోవహు మళ్లీ పావురాన్ని పంపించాడు. సాయంత్రం సమయానికి ఆ పావురం తన ముక్కులో తాజా ఓలీవాకుతో తిరిగి వచ్చింది. అప్పుడు నీళ్లు తగ్గిపోయాయని నోవహు తెలుసుకున్నాడు. దేవుడు మమ్మల్ని మరువలేదు. అరారాతు పర్వతంపై నోవహు నౌక నిలిచింది. దేవుడు ఇలా వాగ్దానం చేశాడు: మరలా భూమిని జలప్రళయంతో నాశనం చేయను. ప్రకటి క్రమం కొనసాగుతుందని ఆయన ప్రకటించాడు. ఆదికాండము 8వ అధ్యాయం దేవుని కృప, రక్షణ మరియు కొత్త ప్రారంభాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుని వాగ్దానాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ప్రళయం తరువాత రోజులు భూమిపై కొత్త జీవితం ప్రారంభమైంది. కావలసిన వారికి షేర్ చేయండి. మీకెంతో ఇష్టమైన, ఇప్పటికీ ఈ భూమి మీద సజీవ సాక్ష్యాలుగా నిలిచిన నోవాహు జీవిత చరిత్ర చూడాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.